రైట్. ఇక స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో మనకి నేడు బుద్ధ భవనానికి ఈ అందగత్తెలు సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు 30 దేశాల ప్రతినిధుల పర్యటన, 18 మంది కళాకారులతో ప్రదర్శన, ప్రపంచ స్థాయికి నేర తాగిన మిస్ వరల్డ్ పోటీదారులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్. అరుదైన గౌరవం అంట. హైదరాబాద్ మెట్రోలకు మరో ఘనత. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయన పత్రం ప్రచురణ, మెట్రో సాధించిన విజయాల ప్రస్తావన. విజయాలు ఏం సాధించలేదండి బాబు, రేట్లు పెంచేస్తున్నారు, జనం గల్లు అంటున్నారు. సో ఆపరేషన్ పీఓకే కాల్పుల విరమణ తర్వాత మారిన సీన్. పాక్ ఒక తోటా వస్తే మీరు మిసైల్స్తో బదులివ్వండి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ పీఓకేను ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. ఆ విషయంలో ఆ దేశానికి గత్యంతరం లేదు. పీఓకే విషయంలో ఎవరి మధ్యత్వం అవసరం లేదు. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశం, సరిహద్దుల్లో పరిస్థితులపై కూడా చర్చిస్తున్నారంట. ఇక 9 ఉగ్ర శిబిరాల ధ్వంసం, కీలక ముష్కరుల హతం. మీడియా సమావేశంలో త్రివిధ దళాలు. సో ఈసారి విధ్వంసమే అమెరికా వైస్ ప్రెసిడెంట్తో మోడీ చెప్తున్నారు. పాకిస్తాన్ మళ్ళీ దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సీజ్ ఫైర్లో భాగంగా సహనంతో ఉన్నాం, అయినా తీరు మారకపోతే సమాధానం తీవ్రంగా ఉంటుంది. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో ప్రధాని మోడీ. మధ్యలో ట్రంప్ ఎందుకు? కాల్పుల విరమణ ప్రకటన ట్రంప్ ఎందుకు చేశారు? పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయటం, ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖాస్త్రం. పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని చెప్తున్నారు ఈయన రాహుల్ గాంధీ గారు. సో ఈఏపీ సెట్లో బాలుర హవా. ఇంజనీరింగ్లో టాప్ 10లో ర్యాంకులు వారివే. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ఒక్క అమ్మాయే. ఇంజనీరింగ్ విభాగంలో టాపర్గా ఏపీ విద్యార్థి. ఓవరాల్గా ఉత్తీర్ణతలో అమ్మాయిలదే పైచేయి. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు టీజీ సెట్, తర్వాత రేపు పాలిసెట్ రిజల్ట్స్ వస్తాయంటండి. ఇక నో వెయిటింగ్. ఈ రోజు నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్. రద్దీ ఆఫీసుల్లో సిబ్బంది నియామకాలు, వచ్చే నెలలో స్లాట్ బుకింగ్ అని మంత్రి పొంగులేటి గారు చెప్తున్నారు. కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి. 3 మంత్రులు ఏకమై పని. విభాగాలతో సంబంధం లేకుండా రివ్యూలు, పనులు, నిధులు పట్టుబడుతున్న మినిస్టర్లు. మార్క్ క్రియేషన్ ప్రయత్నాలు ప్రభుత్వంలోనే హాట్ టాపిక్ అంట. మాట్లాడడం దాని గురించి డీటెయిల్డ్గా. ఇక నిన్న ఆయన ఈటెల గట్టిగా అన్నట్టున్నాడు జగ్గారెడ్డి. ఈటెల మాటలు జాగ్రత్త, నువ్వు అడవిలో తుపాకీ పడితే నేను జనంలో గన్ పట్టినా. బూతులతో విమర్శిస్తే బూతులతోనే సమాధానమిస్తా. సైకోలా వ్యవహరించకు. ఈటెలపై జగ్గారెడ్డి ఫైర్. నోటీసులతో సంబంధం లేదు, హైడ్రా కమిషన్ క్లారిటీ. మతిపోయిందా? సీఎంను తిడితే అధ్యక్ష పదవి రాదు. ఈటెలపై ఆది శ్రీనివాస్ ఆగ్రహం. ఈటెలపై అందరూ గట్టిగా ఇచ్చిపడేశారు కదా నిన్న. ఈ కరాచీ బేకరీపై దాడి. పేరు మార్చాలంటూ శంషాబాద్లో బీజేపీ నిరసన. నగరంలో పాకిస్తాన్ ఆనవాళ్లు వద్దంటూ నినాదాలు. దాడి తర్వాత పేర్లను కవర్లతో కప్పేసిన యాజమాన్యం. ఇది మన వాళ్ళు తెలివితేటలు ఇట్లుంటాయండి. ఇట్లుంటాయి మన వాళ్ళు తెలివితేటలు. మరి హైదరాబాద్ పేరు తీసేస్తారా? పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉందిగా.